ఇంతకీ ఆ మహాతల్లి ఎవరు? నా గురించి మా బావకి ఏం చెప్పింది? లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్. వరుసకు నాకు అక్క అవుతుంది, సాటి ఆడదాయి ఉండి కూడా ఇంకో ఆడదాని జీవితాన్ని పాడు చేయాలని చూసింది. అయినా నీకేం తక్కువ? చూడడానికి బాగుంటావు, బాగా సంపాదిస్తున్నావు, హైదరాబాద్ లో ఉంటాము, మీ అమ్మ నాన్నలు తలుచుకుంటే ఇంతకన్నా మంచి సంబంధం తేలేరా? కట్న కానుకలు ఇచ్చి గ్రాండ్ గా పెళ్లి చేసే పిల్లని తీసుకొచ్చి నీకు పెళ్లి చేస్తారు. ఈ పిల్లని పెళ్లి చేసుకోవడం నీకు అవసరమా? ఇన్ని కష్టాలు పడి ఇన్ని మాటలు పడి ఈ పిల్లని ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావు నువ్వు? ఎప్పటికైనా ఏమైపోలేదు, ఈ ఎంగేజ్మెంట్ ఈ సంబంధం రెండు క్యాన్సిల్ చేసేసుకొని నువ్వు వేరే అమ్మాయిని ఎవరినన్నా చూసుకొని పెళ్లి చేసుకో, మీ అమ్మ నాన్నలు మంచి సంబంధం తీసుకొస్తారు, మంచిగా కట్నం ఇస్తారు, ఆ సంబంధమే చేసుకో నువ్వు అని చెప్పేసి అని నా మీద కనీసం కనికరం కూడా లేకుండా మా బావతో చెప్పింది. బావకు నేనంటే ఏంటో తెలుసు కాబట్టి తను ఎన్ని చెప్పినా నా గురించి పట్టించుకోలేదు. కానీ ఇలాంటి వాళ్ళు మాత్రం ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటారబ్బా. ఎవరైనా బాగుపడుతున్నారంటే మాత్రం వాళ్ళని ఎప్పుడెప్పుడు తొక్కి పడేద్దామా అని ఎదురు చూస్తూనే ఉంటారు. తల్లి చేసిన పనికి అసలు జీవితంలో తన మొహం కూడా తిరిగి చూడొద్దు అనుకున్నాను, కానీ ఇంకా తప్పదు కదా. సర్లే కానీ మొన్న ఒక విలన్ అన్నావు, ఇప్పుడు ఈ విలను ఇంకెంతమంది ఉన్నారక్క అనే డౌట్ వచ్చిందా? చాలానే ఉన్నారబ్బా. మా పెళ్లి వరకు ఎంతమంది విలన్లు ఎంటర్ అయ్యారో మా పెళ్లిని ఆపడానికి. కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో చెప్తాలే కానీ వెళ్తూ వెళ్తూ ఒక లైక్ ఇచ్చేళ్ళండి అబ్బా. వీడియో చూస్తున్నారు కానీ కనీసం ఒక లైక్ కూడా ఇవ్వట్లేదు.